మన పుష్పరాజ్ ట్రైలర్ టు ద రూల్ ట్రైలర్ వచ్చేసింది, ఎట్లా ఉందన్న? నాకు చాలా బాగా అనిపించింది అన్న. ట్రైలర్ చాలా బాగా అనిపించింది, ఫుల్ ప్యాకేజ్ లా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, విజువల్స్ గానీ, డైలాగ్స్ తక్కువే ఉన్నా లైక్ ఫుల్ పవర్ లో ఉన్నాయి. మొత్తం యాక్షన్ మూవీలో కనిపించింది అంటే మొత్తం యాక్షన్ ఉందంటారా? అంతే అండి, పుష్ప 1 అంటే అదే కదా. బట్ ఆ ఎమోషన్ కూడా, వైఫ్ ఎమోషన్ కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎమోషన్ గానీ, లైక్ యాక్షన్ గానీ, మంచి సినిమా. గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. రష్మికతో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే 1 లో ఉన్నాయి కాబట్టి 2 అంటే 1 లో పెళ్లి వరకు చూపించారు కానీ ఇప్పుడు 2 లో ఆ తర్వాత జర్నీ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటాను. ఓకే, జగపతి బాబు గారు లాంటి కొత్త క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు యాడ్ అయినాయి కదా, ఇంకా హైప్ పెరిగిందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 బాగా హిట్ అయింది కాబట్టి 2 కూడా ఇంకా బాగా అవ్వాలని చెప్పి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఆడియన్స్ కి ఇష్టపడేలా చేశారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్ ఫర్ December 5th. పదాపాజుల పార్టీ ఉంది పుష్ప అన్నాడు కదా, ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. అంటే లైక్ ఆ పుష్ప పార్టీ ఉందా, పుష్ప అడిగింది ఇక్కడ దానికి లింక్ చేసుకొని చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఎలా లైక్ రైవలరీ ఎలా ఉంటది అన్నది చూడాలి థియేటర్ లో. సో ఈ పార్ట్ 2 లో వైల్డ్ పుష్ప అని చూడొచ్చా? అంటే అదైతే ఒక ఫిల్మ్ మేకర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉంటదని వైల్డ్ పుష్పని చూస్తామని నేనైతే అనుకుంటున్నా. సో థియేటర్ బిజినెస్ 750 కోట్లు జరిగిందని చెప్పేసి అన్నారు, ఏమన్నా రీచ్ అయ్యి కొట్టేస్తుంది అంటారా? అంటే లైక్ సీరియస్లీ ఆ కలెక్షన్స్ కోసం గానీ, ఆ యొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ కలెక్షన్స్ కోసం నాకు అంత ఐడియా లేదు. బట్ మంచి కలెక్షన్స్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. సార్ పుష్ప కోసం వెయిటింగ్ అండి. ఎందుకనంటే మన TFI ప్రతి సినిమా నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తుంది. యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ మేకర్ గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏమన్నా ఇబ్బంది వస్తుందంట? అలా లేదండి. ఇప్పుడు ఏదంటే ఒక విషయం మీద కోపం అయిన తర్వాత ఆ విషయంకి సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అంత మర్చిపోతుంటారు. మనసుకి ఉన్నదే కదా ఏదైనా విషయాన్ని మర్చిపోవడం అనేది. సో అంత ఇంపాక్ట్ ఉండదు సినిమా పైన అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.